చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పుల్లారావు కేక్ కట్ చేసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. నేను లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు రోజు బస్సులో కూర్చున్నాం లంచ్ చేస్తాం. ఈ వెయిట్ తగ్గే వాళ్ళ గురించి ఒక సందర్భం వచ్చింది. దాంట్లో నేను ఒకరిని నేనైనా లంచ్ చేస్తామంటే మేము బిస్కెట్లు తింటా ఉన్నాం వెయిట్ తగ్గాలని. అప్పుడు ఆ సందర్భంలో చంద్రబాబు గారిని వెయిట్ తగ్గే వాళ్ళందరి గురించి చంద్రబాబు గారి లాగా 125 ఏళ్ళు బతకాలంటున్నారని నేను అంటున్నానని చెప్పాను చంద్రబాబు గారు. లోకేష్ బాబు గారు ఒకటి అన్నాడు, 125 కాదు నువ్వు తప్పు చెప్తున్నావు, 150 ఏళ్ళు అన్నాడు. అంటే ఒక సందర్భంలో జరిగినటువంటి సంభాషణ మీకు గుర్తు చేస్తాం. 100 కాదు 100 ఏళ్ళు అంటున్నారు అందరూ. ఆయన 100కి సంతృప్తి చెందేటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖాముఖిగా నేను, లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ముగ్గురు, మాతో పాటు శ్యామ్ కుమార్ గారు ఉన్నారు. మా మధ్య జరిగినటువంటి సంభాషణ 100 ఏళ్ళు కాదు 150 ఏళ్ళు పురస్కరించుకుని మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా మంచి రైతాంగం ట్రాక్టర్లతో ఒక మంచి ర్యాలీ నిర్వహించి ఈరోజు కొన్ని అగ్రికల్చరల్ సంబంధించినటువంటి ఇంప్లిమెంట్స్ కానీ, తైవాన్ స్ప్రేయర్లు కానీ, అదేవిధంగా పవర్ వీడర్, బ్రెస్ట్ కటర్స్, ఇవన్నీ కూడా సుమారు 17,46,000 సుమారు 17,500 లక్షల రూపాయల విలువైనటువంటి ఇంప్లిమెంట్స్ ని ఈ రోజు మనం పంపిణీ చేసుకుంటున్నాం. గత 5 ఏళ్లలో అన్ని మర్చిపోయారు. గత 5 ఏళ్లు ఈ ఒక్క ఇంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు. రైతులు పూర్తి నిరాశతో ఉన్నారు. ఈ ఒక్క పరికరం ఇవ్వమన్నా కూడా ప్రభుత్వం మొండి చేయి చూపెట్టింది. తెలుగు జాతిని అన్ని రంగాల్లో ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉంచాలి అని కలదగనేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్లు ఎంత దోచుకుందాం, ఎంత సంపాదించుకుందాం, 5 ఏళ్ల వరకే ఆలోచన చేస్తారు. మన నాయకుడు అలా కాకుండా రాబోయే 20-30 ఏళ్ళు 2047 విజన్ తోటి రాబోయేటువంటి అవసరాల్ని ఈనాడే గుర్తించి ఆనాడు నేషనల్ హైవే టోల్ గేట్ సిస్టమ్ లో ప్రధానమంత్రి వాజ్పేయి గారికి సలహా ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ప్రధానమంత్రి పదవిని కూడా త్యజించి త్యాగం చేసి నాకు ముఖ్యమంత్రి చాలు, తెలుగు జాతి కోసమే నేను పోరాటం చేస్తాను, తెలుగు జాతి అభ్యున్నతి కోసమే నేను నిలబడతానని ప్రధానమంత్రి పదవి సైతం త్యాగం చేసినటువంటి మహానాయకుడి దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఏకైక నాయకుడు చంద్రబాబు గారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా అనేక రకాల పథకాలు తీసుకురావడం. నేను లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు రోజు బస్సులో కూర్చున్నాం లంచ్ చేస్తాం. ఈ వెయిట్ తగ్గే వాళ్ళ గురించి ఒక సందర్భం వచ్చింది. దాంట్లో నేను ఒకరిని నేనైనా లంచ్ చేస్తామంటే మేము బిస్కెట్లు తింటా ఉన్నాం వెయిట్ తగ్గాలని. అప్పుడు ఆ సందర్భంలో చంద్రబాబు గారిని వెయిట్ తగ్గే వాళ్ళందరి గురించి చంద్రబాబు గారి లాగా 125 ఏళ్ళు బతకాలంటున్నారని నేను అంటున్నానని చెప్పాను చంద్రబాబు గారు. లోకేష్ బాబు గారు ఒకటి అన్నాడు, 125 కాదు నువ్వు తప్పు చెప్తున్నావు, 150 ఏళ్ళు అన్నాడు. అంటే ఒక సందర్భంలో జరిగినటువంటి సంభాషణ మీకు గుర్తు చేస్తాం. 100 కాదు 100 ఏళ్ళు అంటున్నారు అందరూ. ఆయన 100కి సంతృప్తి చెందేటువంటి చంద్రబాబు నాయుడు గారు కాదు అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముఖాముఖిగా నేను, లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు ముగ్గురు